నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ 2025 నుంచి 2034 వరకు విజేతగా నిలిచిన దేశమేది? WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ 2025 నుంచి 2034 వరకు విజేతగా భారతదేశం నిలిచింది. జెనీవాలో జరిగిన 78వ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో ట్రెడిషనల్ మెడిసిన్ ను మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకువచ్చేందుకు భారతదేశం తన మద్దతును పునరుద్ఘాటించింది. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అరిధమ్ బాగ్చి 2025 నుంచి 2034 సంవత్సరానికి WHO కొత్తగా స్వీకరించిన వ్యూహాన్ని స్వాగతించారు. ఇక మొదటిది, కర్ణాటకలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ బేస్డ్ H-125 హెలికాప్టర్ అసెంబ్లీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, యూరోపియన్ ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బేస్ తో కలిసి మేక్ ఇన్ ఇండియా చొరవ కింద దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సౌకర్యం స్వదేశీ ఏరోస్పేస్ తయారీని పెంచుతుంది. ఇక రెండవది, గ్రీన్ ఏవియేషన్ లో గేమ్ చేంజర్. బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ CSIR సంస్థ HANSA-3 నెక్స్ట్ జనరేషన్ కార్యక్రమంలో భాగమైన ఈ HANSA విమానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తోంది. ఇది గ్రీన్ ఏవియేషన్ లో గేమ్ చేంజర్ గా నిలిచిపోనుంది. ఈ చర్య భారతదేశ సైన్స్ ఎకోసిస్టమ్ లో గ్రీన్ ఏవియేషన్, టెక్ ప్రైవేటైజేషన్, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వాములకు మద్దతు ఇస్తుంది. ఇక మూడవది, న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025. న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్ లో 2025 అక్టోబర్ 8 నుంచి 11 వరకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025ని నిర్వహించనుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య M. సింధియా ఇండియా మొబైల్ కాంగ్రెస్ 9వ ఎడిషన్ కోసం ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్ అనే థీమ్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని టెలికమ్యూనికేషన్స్ విభాగం అండ్ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నాయి. ఇక నాలుగవది, సెంట్రల్ అప్రెంటిస్షిప్ కౌన్సిల్ 38వ సమావేశం. సెంట్రల్ అప్రెంటిస్షిప్ కౌన్సిల్ 38వ సమావేశం నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి అధ్యక్షతన జరిగింది. నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ అండ్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ కింద స్టైఫండ్ తో 36% పెరుగుదలను కౌన్సిల్ సిఫార్సు చేసింది. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం 2016 ఆగస్టు 19న ప్రారంభించింది. ఈ పథకం అప్రెంటిస్షిప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇక ఐదవది, ఫిలిప్పీన్స్ లో భారతీయులకు వీసారహిత ప్రవేశం. భారతీయులకు వీసారహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు ఆగ్నేయ ఆసియా దేశం ఫిలిప్పీన్స్ ప్రకటించింది. ఇందుకోసం 2 రకాల స్వల్పకాలిక వీసారహిత ప్రవేశ సౌకర్యాలను కల్పిస్తోంది. అయితే వీటికి వేర్వేరు అర్హత ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి 14 రోజుల వరకు, మరొకటి 30 రోజుల వరకు వర్తిస్తాయి. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, సిటీ ఆఫ్ నవాబ్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.